అయితే ఇదే విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నటువంటి ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అభిజిత్ దీప్కే గారు ఉన్నారో ఆయన మొన్న రాజస్థాన్లో కొట్టడం జరిగింది. ఆ నిందితులు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు బీజేపీ కార్యకర్తలను నిలవడం జరిగింది. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించారో మనం అందరం చూసాం. ఎట్లా చూస్తారు ఆ సిచ్యువేషన్ని? అది షేమ్లెస్. ఎందుకంటే నీకు చేత కాదు, నువ్వు కొట్లాడి నీ హక్కులను నువ్వు సాధించుకోవడం చేత కాదు. ఎక్కడనో ఇప్పుడు అమెరికా అంటే నాట్ ఏ జోక్. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి ఎవరైనా అమెరికాకు పోయారంటే అబ్బా సెట్ అయ్యింది అది. అటువంటి ఒక వ్యక్తి అభిజిత్ అక్కడ ఉండి మంచి ఆయన లైఫ్ అయినా చూసుకోకుండా ఒక పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు యూత్కు అన్యాయం జరుగుతుందని ముంగట్టుకు వచ్చింది. అటువంటి వాడిని ముంగట్టుకు వచ్చినందుకు మీరు సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు. ఈ బీజేపీ ఉన్నారు, తొత్తులు ఉన్నారు, గుండాలు ఉన్నారు, ఆ గుండాయిజం చూపించారు. వాళ్ళు అనుకుంటారు ఒక్కొన్ని అమాయకుడిని పట్టుకొని అంతమంది ఆయన అభిమానులుగా వచ్చినందుకు అది ఎంత గ్రేటు. ఆడ ఇద్దరు ముగ్గురు ఆయన మీద చేసుకోగానే అంటే సూర్యుని మీద ఉమ్మేయంగానే అది తిరిగి మన మీదనే పడుతుంది. అది తెలియదు బీజేపీ నాయకులకు. ఎందుకంటే ఏదో మేము మాట్లాడితే రౌడీజంగా ఒకరింటికి వెళ్ళిపోయినామా, ఒకళ్ళని కొట్టినామా, అందులో మాది పెద్ద తోఫుతానం అనుకుంటారు. కానీ అది తోఫుతానం కాదు, మీరు చిల్లర గానులని అర్థమైపోయింది ఆడ. ఇంకోటి వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఏమన్నా దేశానికి సాధించిరా, రాష్ట్రానికి సాధించిరా, లేదంటే ఏమన్నా ఘనకారం చేసిరో నాకు అర్థమవుతలేదు. పూలదండలతోటి బీజేపీ వాళ్ళు వెల్కమ్ చేస్తారంటే ఇంత సిగ్గుమాలిన వాళ్ళు ఎక్కడ లేరు. ఇప్పుడు మోదీ గారు ఒక నిబంధన ఉంటుంది, ఒకటి కంట్రోల్లో ఉంటారు వీళ్ళ నాయకులు అందరూ అన్నట్టు. ఎక్కడ కంట్రోల్లో ఉన్నారు, ఎక్కడ నిబంధన ఉంది అంటే మోడీ గారు आप भी जरा देखो क्यों बोलता आपके जो ऐसे चिल्लर कार्यकर्ता जो है ना, इन लोगों के वजह से आपका नाम खराब हो रहा, वो देख लो आप. ऐसे चिल्लर काम करे सो उन लोगों को पनिशमेंट दियो आप. పనిష్మెంట్ नहीं दिए तो आपका नाम भी खराब होता. అసలు ఎందుకు అంటే ఒక నాయకుడు వచ్చి పోరాడుతూ ఉన్నాడు, అట్లాంటి నాయకుడిని కొట్టాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే బీజేపీ భయపడుతుంది అనుకోవచ్చా కాక్రోచ్ జనతా పార్టీని చూసి? 110% భయపడుతుంది. ఎందుకంటే ఇన్స్టాలో చిన్న ఆన్లైన్ పోస్ట్కే వాళ్ళు ఒక 12 రోజుల ఒక 12 నెలల వీళ్ళు బీజేపీ మోడీ గారు 13 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఒక 12 నెలలు వీళ్ళు జస్ట్ పోస్ట్ల ద్వారానే వీళ్ళ వ్యూస్ ఎక్కువన్నాయి. అంటే బీజేపీకి అంటే వాళ్ళకు అంటే వీళ్ళ గుండె దడ అయిపోయింది కదా. మాకు లేని ఫాలోవర్స్ కాక్రోచ్ జనతా పార్టీకి అంటే ఈడ అర్థమైపోతుంది. ఆ అబ్బాయి మీద చెయ్యేసుకోవడమే కానీ, ఆ అబ్బాయిని కించపరచడాలని చూడడమే కానీ, ఆ రౌడీలకు దండలేయడం ఇవన్నీ చూస్తుంటే ఏమేమో వీళ్ళు కాదు భయపడ, బీజేపీ నాయకులు కాదు, అక్కడ మోడీ గారు భయపడ్డారు. ఆ మోడీ గారి భయం పోవాలంటే ఈ చిల్లర నాయకులు గివిసొంటివన్నీ చేయాలని చెప్పేసి గివి చేస్తారు. గట్లంటే చేసి విద్యార్థులు యూత్ అంటే నాట్ ఏ జోకు. వాళ్ళు బలంగా ఒక దగ్గర జెండా వాతిరంటే అది ఎటువంటి మోడీ గారు కాదు కదా, ఎవ్వరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఆ పునాది కూడా కదలనియలేరు. అభిజిత్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆ అబ్బాయి ఒక స్టాండ్ మీద నిలబడ్డాడు. ఆ అబ్బాయిని చేసుకున్నోడు వాడు ఒక లత్కూరుగాడు, వాడిని ఒక వేస్ట్ గాడు అని అర్థమైపోయింది. కానీ ఆ అబ్బాయికి మాత్రం ఇంకా ఫాలోవర్ పెరిగిండ్రు. ఏదైతే చేసిండ్రో దానివల్ల ఇంకా ఫాలోవర్ పెరిగింది. కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ దేశ సమగ్రతను దెబ్బతీసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ, ఇట్లాంటి వాళ్ళ వల్ల దేశం యొక్క సమగ్రత, దేశం యొక్క ఐక్యత ఏదైతే భిన్నత్వం ఉంటుందో మనం ఏమంటాం, మనం అందరం ఐక్యంగా ఉండేటువంటి వాళ్ళం ఈరోజు చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయదంటూ కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఢిల్లీ వేదికగా. అయ్యే పవన్ కళ్యాణ్ గారు, మాకు మీతోడు సంబంధం లేదు. ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళం, మీరు ఆంధ్ర వాళ్ళు. కాకపోతే మీకు ఒక చిన్న అడ్వైజ్, ఒక చెల్లెలుగా అడ్వైజ్ ఇస్తున్నా. ఏమనంటే మీరు ముందు మీ పార్టీ ఏదైతే ఉందో పొంతు పెట్టుకోకుండా అక్కడ జగన్ అనే తుఫాన్ తోటి మీరు కొట్లాడండి. మీరు వచ్చే ఎలక్షన్స్లలో మీరు సింగిల్గా పోటీ చేయండి మీకు దమ్ముంటే. దాని తర్వాత మీరు మాట్లాడండి. ఇవన్నీ మీకు మాట్లాడేంత లేదు. అంటే నా ఉద్దేశంలో ఆయన మాట్లాడే రైట్స్ లేవు. ఎందుకంటే ఆయన బీజేపీ తొత్తు, మనం చంద్రబాబు నాయుడు తొత్తు. ఆయన పొంతనే లేకుండా ఒక రాష్ట్రంలో ఎలక్షన్లే ఒక సీటు గెలవను ఆయన కూడా మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఇంత బాగా వల్లిస్తాయా అన్నట్టు ఉంది. అయితే వాస్తవానికి మరి తెలంగాణ గురించి కూడా ఆయన వరుసగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ విడిపోవడం, ఆంధ్ర విడిపోవడం, ఒక అనుకోని పరిస్థితిలో అన్యాయం చేసి విడిపోయింది అన్నట్టుగా ఏదేదో ఈ మధ్యలో ఎటు చూసినా తెలంగాణ చుట్టూ ఆయన టాపిక్ తిరుగుతూ ఉంది, తెలంగాణ చుట్టూ ఆయన ఆత్మ తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అక్కడ ఎలక్షన్ రాబోతుంది. జగన్ అక్కడ బాగా బలంగా ఉన్నాడు.
ఏంటంటే మొన్న సడన్లీ అది ఈవీఎం ట్యాంపరింగ్ అని అందరికీ అర్థమైపోయింది. జగన్ వస్తే అక్కడ నాకు దిక్కుండదు అని ఇట్లా ఆయన ఉద్దేశంలో ఉందేమో కానీ అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాత్రం 100% రండి పొండి రొయ్యలు అమ్ముకోండి, ఇక్కడ వచ్చి ఉండండి, మీ ఆస్తులు ఉన్నాయి చూసుకోండి, కడగండి, వాకిట్ల ముగ్గులు వేసుకోండి అని వేసుకోండి. కానీ ఈడ వచ్చి ఈడ టిస్ట వేస్తాం మా తెలంగాణలో ఏదన్నా చేద్దాము అని అంటే మాత్రం రానియం. ఎందుకంటే ఇది మా అయ్య జాగీర్, మా తెలంగాణ, మా తాత ముత్తాతల జాగీర్. ఇన్ని రోజులు మీది నడిచినాయి ఆటలు, మీవన్నీ సాగినాయి, కానీ ఇప్పటి నుండి మేము సాగనీయం. 12 సంవత్సరాలు మీకు ఎందుకు ప్రేమ పుట్టలేదు, 12 సంవత్సరాలు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే తెలంగాణ ఇప్పుడు అక్కడ ఏం దిక్కు లేదు, ఇక మళ్ళీ తర్వాత అక్కమ్మ కూడా దిక్కు అని చెప్పేసి తెలంగాణకు మెల్లగా జారుకుందామని చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు ఎవరైనా తెలంగాణ మీద కళ్ళు వేస్తే గుడ్లు వీకి గోటీలు ఆడతాం మేము. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మొన్న ఇక్కడ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసింది, చాలామంది మద్దతుదారులు కూడా వచ్చారు. సో కాక్రోచ్ జనతా పార్టీ దేశమంతా వ్యాప్తి ఇది ఒక ఉద్యమంలా పట్టబోతా ఉంది. ఎట్లా ఉండబోతా ఉంది కాక్రోచ్ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తరఫున సపోర్ట్? బీఆర్ఎస్ సపోర్ట్ ఎవరు? బీఆర్ఎస్ 1 మ్యాన్ ఆర్మీ. బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఒక మా నాయకుడు, ఆ నాయకుని వెంబడి మేము వందలాది మంది అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, ఎప్పటికి ఉంటాం. మేము ఎవరితోటి మాకు పొంతన ఉండదు. ఇది ఒక పార్టీ కాదు, ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమానికి మీ సపోర్ట్ ఎట్లా ఉంటుందని వాళ్ళు అడుగుతా ఉన్నారు. అంటే చాలా మంది వాళ్ళు కూడా సపోర్ట్ కోరుకుంటారు కదా, ఎందుకంటే 100% ఎవరు ఉద్యమాల గడ్డ ఇది. ఉద్యమాల కోసం మేమేం వ్యతిరేకం కాదు, వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేసుకోనియండి. మా ఉద్యమం ఏంటంటే మా తెలంగాణ రాష్ట్రానికి మేము పరిపాలించినప్పుడు ఇంత అభివృద్ధి చెందింది, మళ్ళీ ఇప్పుడు రాక్షస పాలన వచ్చింది. ఆ రాక్షస పాలన నుండి పేదలను రక్షించాలి, రైతులను రక్షించాలి, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేయాలి. దాని మీద పోరాటం మాది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది.